హాయ్ అండి. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ఈ కార్యక్రమానికి ఆహ్వానం తెలుపుతున్నాను. మీ అందరికీ కూడా దేవుడు బ్లెస్సింగ్స్ అందించాలి అని తన యొక్క చిత్తం మీ జీవితాల పట్ల జరిగించాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఈ టాపిక్ ఏంటంటే అసలు చర్చ్ అంటే ఏంటి, దేవుని సంఘము అంటే ఏంటి అనేది మనం చూద్దాం. దేవుని సంఘం అంటే ఏంటి అనే దానికి చెప్పాలి అంటే దానికి చాలా టైం పడుతుంది. కానీ జస్ట్ క్లుప్తంగా అసలు ఏంటి అనేది చూద్దాం. మీరు ఒకసారి చర్చ్ అంటే ఏంటి అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చర్చ్ అప్పుడు క్రిస్టియన్ చర్చ్ అనగానే, క్రైస్తవ మందిరం అనగానే మీకు మైండ్లోకి ఏం గుర్తుకొస్తూ ఉంటుంది? ఇప్పుడు చూడండి, మందిరం మీద చాలా మంది కూడా ఒక నెగిటివ్ ఫీలింగ్ పెట్టుకొని ఉంటారు. లేకపోతే వీళ్ళు ఏదో మతం మారుస్తున్నారనో, లేకపోతే ఇక్కడ ఏం జరుగుతుందో అని చెప్పి చాలా మంది ఏంటంటే ఇది ఒక మతానికి సంబంధించింది, ఇది వాళ్ళు ఆ దేవుణ్ణి ఆరాధించుకుంటున్నారు అని రకరకాల భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి చర్చ్ మీద, సంఘం మీద. కానీ యాక్చువల్గా దాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. సంఘం అంటే ఏంటి, యేసుక్రీస్తు సంఘము అనగానేమి అనేది మనకి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము ఇక్కడ 2వ వచనంలో మనకి క్లియర్గా ఉందండి. నిజంగా బైబిల్స్ ఎవరు ఉన్నట్లయితే చూసుకోండి, లేదా ఒకవేళ చర్చ్ అంటే ఏంటి అని మీరు అర్థం చేసుకోవాలన్నట్లయితే మీరు బైబిల్ తీసుకొని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో ఇలా ఉందండి. ఇక్కడ చూడొచ్చు క్లియర్గా. ఇక్కడ ఏమంటారంటే, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా అంటాడు. అంటే ఇక్కడ చర్చ్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నాడు, మందిరం గురించి డిస్క్రైబ్ చేస్తున్నాడు. సో కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. చూసారు, అంత క్లియర్గా ఉంది చూడండి. ఇప్పుడు మనం దీన్ని గ్రాస్ప్ చేద్దాం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని సంఘం అంటే ఏంటంటే క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై. సో ఇది ఫస్ట్ స్టెప్ అండి జరిగేది. మీరు క్రిస్టియానిటీలోకి ఎంటర్ కావాలి అంటే, క్రీస్తు మార్గాన్ని మనం అవలంబించాలి అంటే ఫస్ట్ ఈ స్టెప్ లేకుండా అసలు దేవుని సంఘమే లేదు. ఏంటది ఫస్ట్ స్టెప్ అండి? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. సో పరిశుద్ధపరచబడిన వారే అంటే అంతకుముందు వరకు మనం పరిశుద్ధులుగా లేమనే కదా దాని మీనింగ్. అంటే స్వతహాగా మనిషి నేచర్ అనేది ఏంటంటే పాపంతో నిండుకొని ఉంటుంది. ఇది మనం వేరేగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఏ మనిషి కూడా ఒకవేళ మంచిగా ఉండాలనుకున్నా కూడా ఏ వ్యక్తి కూడా పరిపూర్ణంగా మంచిగా ఉండలేకపోతున్నాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే మనము క్రైమ్స్ అనేవి ఎన్ని జరుగుతున్నాయో మనం చూస్తున్నాం లోకంలో. ఇప్పుడు మనం రీసెంట్గా వచ్చే క్రైమ్స్ అయితే మనకి వినడానికి కూడా భయం వేసేటట్టుగా ఉంది. అంటే మనిషి పాపము అనేటువంటి ఏమంటారు దాన్ని, ఆ ఫ్లోలో కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు, క్రూరమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ క్రీస్తు అనగానే ఇక్కడ చూస్తే క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారే అంటే యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తంలో మన పాపాలను ఒప్పుకొని, యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో మన పాపాలను ఒప్పుకొని ఆయన యొక్క రక్తంలో మనం కడగబడటం ద్వారా మన యొక్క పాపములన్నీ క్షమించబడతాయి. మన మీద ఉన్నటువంటి శాపాలు, దోషాలు అన్నీ కూడా క్లియర్ చేయబడతాయి. ఎందుకంటే మన దేవునితో మనం అక్కడ ఉడంబడిక చేసుకుంటున్నట్టు లెక్క. ఇదేదో మతానికి సంబంధించినటువంటి ఇది కాదండి. ఇది మనసుకి సంబంధించింది. మీరు ఆలోచించినట్లయితే దేవునితో మనం ఉడంబడిక చేసుకున్నాం. నేను ప్రభువా, నేను ఈ మార్గంలో నడవాలనుకుంటున్నాను, నన్ను పరిశుద్ధపరచు అని. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే పరిశుద్ధపరచబడిన వారే. తర్వాత పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఇదండి చర్చ్ అంటే. చర్చ్ అంటే జస్ట్ స్టార్టింగ్ ఒకసారి ఒక వ్యక్తి క్రీస్తు మార్గంలో ఎంటర్ అయిన తర్వాత పరిశుద్ధపరచబడటమే కాదు, బ్రతికినంత కాలం కూడా పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారికి. అంటే ఏంటంటే క్రిస్టియానిటీ ఈజ్ ఏ కాల్ టు లివ్ లైక్ క్రైస్ట్. అదేనండి, క్రిస్టియానిటీ ఈజ్ ఏ కాల్ టు లివ్ లైక్ క్రైస్ట్, లేదా క్రిస్టియానిటీ ఈజ్ ఏ కాల్ టు లివ్ హోలీ లైఫ్. ఇక్కడ హోలీ లైఫ్ అంటే ఏంటి? పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి. సో ఎందుకు క్లీన్ చేయబడ్డాం మనం? మన హృదయంగానే మన దోషాలు ఎందుకు క్లీన్ చేయబడ్డాయి? మళ్ళీ మనం వెళ్ళి మురికిలో మునగడానికి కాదండి. మళ్ళా మనము
అదే యొక్క పాపంలో మనం పడిపోయి అందులో మురిగిపోవడానికి కాదు. బ్రతికినంత కాలం కూడా క్లియర్ లైఫ్, క్లీన్ లైఫ్స్ అనమాట, పరిశుద్ధంగా మనం జీవించడానికి. సో ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, ఈ మార్గంలో మనుషులందరూ ఒకవేళ నడిస్తే, అంటే క్లీన్ లైఫ్స్ లీడ్ చేసినట్లయితే, ఒక ఫ్యామిలీ కానీ, వ్యక్తిగతంగా మనుషులు కానీ, వ్యక్తిగతంగా కానీ, కుటుంబ పరంగా కానీ, సొసైటీ పరంగా కానీ, ఒక వ్యక్తి క్లీన్ హార్ట్ తోటి, క్లీన్ థాట్స్ తోటి, క్లీన్ మైండ్ తోటి, క్లీన్ కాన్షియన్స్ తోటి జీవించినట్లయితే ఈ లోకం ఎలా ఉంటుంది? స్వర్గమయంగా ఉంటుంది కదా. ఇప్పుడు మనం చూసేటువంటి ఏ క్రైమ్ కూడా మనకి కనబడదు, బయట జరిగేటువంటి ఏది కూడా కనబడదు. సో ఇక్కడ చూసినట్లయితే దేవుడితోటి కనెక్షన్ అంటే అలా ఉంటుంది. అంటే దేవుడు అది ఆశిస్తున్నాడు, అందుకే దేవుడి యొక్క సంఘాన్ని కట్టాడు. సో మనుషుల్ని మళ్ళా తిరిగి మంచి మార్గంలో నిలిపి, సో దేవుడు ఎందుకైతే ఈ భూమిని స్టార్ట్ చేశాడో అది ఇప్పుడు జరగడం లేదు. కాబట్టి దేవుడు మనుషులందరికీ కూడా అవకాశం ఇస్తున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి మనం క్లీన్గా తయారు చేయబడి, అంటే పరిశుద్ధపరచబడి, అలానే దేవుడితో ఒక ఒడంబడిక చేసుకొని నా జీవితాంతం నేను క్లీన్ లైఫ్ని నేను లీడ్ చేస్తానని మనం దేవుడితోటి మనం ఒడంబడిక చేసుకోవడం, అదండి చర్చ్ అంటే. సో పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి, అందుకేనండి క్రిస్టియానిటీ ఈజ్ ఎ కాల్ టు లివ్ హోలీ లైఫ్. క్రిస్టియానిటీ అనేది ఈజీ కాదండి. ఇట్స్ ఎ కమిట్మెంట్ టు క్రైస్ట్, ఇట్స్ ఎ కమిట్మెంట్ టు లివ్ లైక్ క్రైస్ట్, ఇట్స్ ఎ కమిట్మెంట్ టు లివ్ ఎ హోలీ లైఫ్. సో ఎంత కష్టమో ఆలోచించండి, ఎంత డిఫికల్ట్ ప్రాసెస్ ఆలోచించండి. సో ఇంత మంచి నూతనమైనటువంటి ఒక జీవితాన్ని క్రీస్తు మనకి ప్రసాదించగలడు. దేవుని సంఘంలో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? చర్చ్లో ఏం జరుగుతుంది? ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఏమో ఇంగ్లీష్ బైబిల్ ఏమంటుందంటే క్రీస్తు, దోస్ హు ఆర్ శాంక్టిఫైడ్ ఇన్ క్రైస్ట్, అంటే క్రీస్తు చేత కడగబడిన వారే, దోస్ హు ఆర్ కాల్డ్ టు బి హోలీ. అంటే ఎలా మనం పరిశుద్ధపరచబడతాము అంటే ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి, ఇప్పుడు మాట్లాడడం. కానీ ప్యూరిఫికేషన్ అని నేను చెప్తాను. ప్యూరిఫికేషన్ ఈజ్ అ ప్రాసెస్. ఫస్ట్ ఏం జరిగిందంటే క్లీనింగ్ అయింది, తర్వాత ప్యూరిఫికేషన్ జరుగుతుంది. చర్చ్లో జరిగేది అది ఏంటంటే, చర్చ్లో జరిగేది ప్యూరిఫికేషన్ ఆఫ్ యువర్ థాట్స్, ప్యూరిఫికేషన్ ఆఫ్ యువర్ మైండ్, ప్యూరిఫికేషన్ ఆఫ్ యువర్ ఇంటెన్షన్స్, ప్యూరిఫికేషన్ ఆఫ్ యువర్ యాక్షన్స్. ఇప్పుడు ప్రతి వారం చర్చికి వెళ్తున్నాం అనుకోండి, ఆ వారం వరకు మనం చేసినటువంటి తప్పులు ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవడానికి, మన జీవిత విధానం ఎలా జీవించాము ఒకసారి మనం పరీక్షించుకోవడానికి అదొక మంచి సమయం. అలానే మందిరంలో దైవజనుడు అందించేటటువంటి ఆ వాక్యముల ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం, అంటే మనం ప్యూరిఫై అవుతాం. సో ఇట్స్ అ ప్రాసెస్ అండి, లైఫ్ లాంగ్ ప్రాసెస్. మనం ప్యూరిఫై చేయబడుతూనే ఉంటాము. ఆ ప్యూరిఫై అవుతూ ఏమవుతుందంటే, మనము ఒక టైం వచ్చేసరికి ఏంటంటే మన పాపం అనేది అది మన మీద ఆధిపత్యం చేయదు, అది మన మీద అథారిటీ అనేది చేయదు. మనం అంత నిలకడగా నిలబడతాము. కాబట్టి ఈ మార్గాన్ని గురించి మీరు క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నానండి. సో ఇక్కడ చూస్తే దేవుని సంఘం అంటే ఏంటండి, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికే అని ఉంది. సో ఇదండి, దిస్ ఈస్ ద చర్చ్ అండ్ దిస్ ఈస్ ద కాల్ టు క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవత్వంలోకి రావడం అంటే, లేకపోతే క్రైస్తవత్వంలోకి ఒక మతం అని అనుకున్నట్లయితే, పోనీ క్రీస్తు మార్గంలోకి రావడం అంటే ఏంటంటే, క్రీస్తు సంఘము అంటే ఏంటంటే, ఆయన రక్తం చేత కడగబడి తర్వాత బ్రతికినంత కాలం కూడా ఆయనతో మనం ఒడంబడిక చేసుకుంటున్నాం. ఎలాగా హోలీగా మనం లీవ్ చేయాలి అని. ఎలా హోలీగా లీవ్ చేస్తాం? ప్యూరిఫికేషన్ ద్వారా. ప్యూరిఫికేషన్ జరుగుతుంది మనకి మందిరాలలో. అలాగా మనల్ని మనము మంచిగా మన మనస్సాక్షులకి కరెక్ట్గా మన మనస్సాక్షి ప్రకారంగా పెట్టుకొని మనం మంచిగా జీవించే వారు అవుతాం. సో చర్చ్ గురించి మనం ఇటువంటి అవగాహన కలిగి ఉండాలి. అంతేగాని చర్చ్లో అక్కడ ఏం జరగట్లా. ఇప్పుడు చిన్నపిల్లల్ని తీసుకెళ్లి సండే స్కూల్లో చెప్తున్నారన్నా, చిన్ననాటి నుండే వాళ్ళకి విలువలు నేర్పిస్తున్నారు, చిన్ననాటి నుండే వాళ్ళ పరిశుద్ధత నింపుతున్నారు, చిన్ననాటి నుండే వాళ్ళలో తిన్నని మార్గాలు బోధిస్తున్నారు. అది సండే స్కూల్లో జరిగేది. చర్చ్లో దైవజనులు ఏ వాక్యం అందిస్తారు? అందరూ పవిత్ర ప్యూరిఫికేషన్ జరుగుతుంది అక్కడ మందిరంలో. కాబట్టి క్రిస్టియానిటీ గురించి నెగిటివ్గా మనం ఆలోచించకూడదు. వాస్తవంగా క్రిస్టియన్ చర్చ్ అంటే ఇదండి. సో ఈ చిన్ని వాక్యము అంటే దేవుడు మన వెనుకల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్.